హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రూపా చందు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ టైటిల్ చూస్తే అర్థమైనట్లుంది కదా, ఆద్యస్ బర్త్డే అనమాట. సెకండ్ బర్త్డే ఇది. ఇక్కడే మైసూర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి నైట్ 12కి వాళ్ళ డాడీ కేక్ తెప్పించి కేక్ కట్ చేయించారు. ఫస్ట్ బర్త్డేకి కూడా వీడియో అయితే తీశాను, బట్ నేనైతే అప్లోడ్ చేయలేదు. ఈసారి అయితే అప్లోడ్ చేశాను. 12 అవుతుంది కదా, తనైతే నిద్రపోతుందేమో అనుకున్నాము, బట్ తనైతే నిద్రపోలేదు. చాలా యాక్టివ్గానే ఉంది, చాలా ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అవుతుంది. ఈసారి బర్త్డేకి వచ్చేసి టోటల్ డెకరేషన్ మొత్తం నేనే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే డెకరేషన్ బయట చేయించాను, బట్ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నేను పెట్టిన అమౌంట్కి. సో ఈసారి బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనే చేసుకున్నాను అనమాట. అండ్ నాకు చందు మా చెల్లెలు అయితే హెల్ప్ చేశారు. ఏప్రిల్ 5th తన బర్త్డే, బట్ చాలా లేట్ అయిపోయింది నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి. అండ్ నాకు కొంచెం ఓపిక లేక సో ఎడిట్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించి నేనైతే వీడియో ఎడిట్ చేయకుండా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ బర్త్డే డెకరేషన్ కోసం కావాల్సిన ఈ బెలూన్స్, ఇవి వచ్చేసి షైనింగ్ బెలూన్స్ అనమాట. అండ్ బ్లూ అండ్ సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. అవి ఫాయిల్ కర్టన్స్ ఏమో నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. వీటి లింక్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటి లింక్స్ అవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బెలూన్స్ మాత్రం నేను ఇక్కడే అర్స్ రోడ్లో అయితే తీసుకున్నాను, దేవరాజ్ మార్కెట్లో మైసూర్లో. అండ్ ఈ బెలూన్స్ అయితే తీసుకున్నాను, బట్ అస్సలు యూజ్ అవ్వలేదు. అన్నీ స్టాక్ ఉన్నాయి కావాలా, పైలిపోయాయి. అండ్ ఈ ఫాయిల్ కటన్కి అయితే పైన 2-in-1 స్టిక్కర్లా అయితే ఇచ్చారు. మనము వేరే స్టిక్కర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దానికి ఇచ్చిన స్టిక్కరే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ గ్లూ స్టిక్స్ వచ్చేసి నేను రిలయన్స్ మార్ట్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే బెలూన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. బెలూన్స్ చాలా షైనింగ్గా ఉన్నాయి కదా. బెలూన్స్కి ఎయిర్ ఫిల్ చేస్తుంటే అది అయితే చాలా భయపడిపోయింది. అండ్ ఇవి వచ్చేసి కిడ్స్ వస్తారు కదా బర్త్డేకి, వాళ్ళ కోసం అని చెప్పి ఇలాగా బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా నేను రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను. పర్ పీస్ 100 రూపీస్ ఏమో పడింది. అండ్ ఇవి కిడ్స్కి అదే 1 or 2 years బేబీస్ కోసం అని చెప్పి ఆ కప్స్ అయితే తీసుకున్నాను. బాక్సెస్ అండ్ కప్స్, చాక్లెట్స్ అయితే ఇవన్నీ మాత్రం రిలయన్స్ మార్ట్లోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ గెస్ట్ల కోసం అని చెప్పి మా మమ్మీ అయితే వంట ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఈసారి బిర్యానీ, చికెన్, సాంబార్ అయితే అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ వంట అయితే రెడీ అయిపోయింది, లాస్ట్ వడ అయితే వేస్తుంది. అన్నీ కొంచెం క్లిప్స్ అయితే తీసాను, ఎక్కువ వీడియో కూడా తీయలేదు నేను. అండ్ ఈవినింగ్ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది ఆద్య బర్త్డే. ఆద్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డేకి అంత ఎంజాయ్ చేయలేదు, అంతా భయంగా ఉంది, అస్సలు ఉండలేదన్నమాట. ఈసారి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. దానికి కొంచెం తెలుస్తుంది కదా, సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ చాలా బాగా అయితే ఉంది.
నెక్స్ట్ ఇక్కడ ఐటమ్స్ వచ్చేసరికి ఫిష్ కబాబ్ అండ్ స్వీట్ వచ్చేసరికి బొబ్బట్లు. ఈ రెండు బయట తెప్పించాము. అండ్ వెజ్ బిర్యానీ, వడ. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ. అండ్ లాస్ట్ ఇయర్ బయట తెప్పించాము ఫుడ్, బట్ ఈసారి నాన్ వెజ్ కదా, బయట ఎలా ఉంటుందో అని ఇంట్లోనే ప్రిపేర్ చేసామన్నమాట. సాంబార్, కర్డ్. డెకరేషన్ ఫుల్ వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఈ బెలూన్ ఆర్చ్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఎవరికన్నా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో మొత్తం అయితే ఫుల్ డీటెయిలింగ్ అయితే తీయలేదు, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం బోర్ కొడుతుంది కదా, అందుకని చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ నాకు కూడా ఓపిక లేదు, సో అందుకోసం అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ డెకరేషన్ అది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.